పిసిసి కార్మిక సభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పట్టణ కార్పొరేషన్ కమిటీ అధ్యక్షులు, పిసిసి మొత్తం కార్యవర్గం, అధికార ప్రతినిధులు వీరందరినీ కూడా పిలుచుకోవడం జరిగింది. మిత్రులారా, మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు 10 ఏళ్ళు ఆనాడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్న సమయంలో, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత జరిగినటువంటి పోరాటం, అలుపెరగని పోరాటం చేసినటువంటి కార్యకర్తల యొక్క కృషి వల్లే మనం 2023లో అధికారంలోకి వచ్చినాం. దాంట్లో ఏం అనుమానం లేదు. కార్యకర్తల కృషి, ప్రతి నాయకుడు అలుపెరగకుండా చేసిన పోరాట ఫలితమే మనం అధికారంలోకి రావడం జరిగింది. ఆనాడు 2014లో తెలంగాణ ఇస్తానని ఒక మాట చెప్పి గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం,